హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. యాజ్ యూజువల్ మా కాలనీ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మరి ఈరోజు పండుగ కదా, పండుగ వాతావరణం కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారు కదండి. ఎందుకో తెలీదు, మేముండే ఏరియాలో వినాయక చవితి ఎవ్వరు కూడా సెలబ్రేట్ చేసుకోరండి. యూపీలో కొన్ని చోట్ల వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మేముండే ఏరియాలో మాత్రం ఎవ్వరు కూడా వినాయక చవితి పూజలు చేసుకోరు. బయట ఎక్కడ కూడా వినాయక విగ్రహాలని కూడా నిలబెట్టరు. ఎందుకు సెలబ్రేట్ చేసుకోరో నాకు కూడా పెద్దగా తెలియదు. ఇంకా ఈ ఇయర్ మేము పండుగలు ఏమీ సెలబ్రేట్ చేసుకోవట్లేదు కదండి. అందుకని మా ఇంట్లో కూడా పెద్ద హడావిడి ఏమీ లేదు. లేదంటే తెల్లవారుజామునే లేచి ప్రసాదాలు తయారు చేసుకోవడం ఇలా హడావిడిగా ఉండేదాన్ని. ఇంకా నార్మల్గానే 6-6:30 ఆ టైంకి నిద్ర లేచి ఫస్ట్ గదులన్నీ కూడా నీట్గా తుడుచుకొచ్చేసాను. ముందు రోజు నైటే ఈ కిచెను, గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నిద్ర లేచిన తర్వాత గదులన్నీ కూడా తుడిచేసి ఫస్ట్ పిల్లలిద్దరికీ తలస్నానం చేయించి నేను కూడా తలస్నానం చేసేసి ఇక్కడ ఫస్ట్ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. పండుగ కదండి, ఇంకా ఏదో ఒక స్వీట్ తయారు చేసి స్వామివారికి పెడదాము అని రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం నేను రవ్వ కేసరి ప్రిపేర్ చేశాను కదండి, వైట్ ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేశాను కదా. ఇది గోధుమ రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను. ఎరుపు గోధుమ రవ్వ ఉంటుంది కదండి, మనం ఉప్మా చేసుకుంటాం. ఆ రవ్వని మిక్సీలో వేసి కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ని నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నానండి. ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసి మిక్సీ పట్టుకున్న రవ్వని ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఒక పక్కన వాటర్ హీట్ చేసుకుంటున్నానండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పడుతుంది. వాటర్ని బాగా హీట్ చేసి ఇందులో వేసుకోవాలి. రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసి మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి. ఒకేసారి మీరు వాటర్ యాడ్ చేసేస్తే కొంచెం ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అవసరమైతే కొంతసేపు మూత పెట్టేసి రవ్వ బాగా ఉడికే వరకు కుక్ చేసుకోండి. ఇందులో నేను కొంచెం కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ వాటర్లో మిక్స్ చేసి వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక వేసుకోండి, లేదంటే అవసరం లేదు. రవ్వ బాగా ఉడికిన తర్వాత ఇందులో నేను 1 కప్పు బెల్లం తురుము, అలాగే 1/2 కప్పు పంచదార వేసాను. మీరు కావాలంటే హెల్దీగా తినాలి అనుకుంటే కనుక బెల్లం తురుము మాత్రమే వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే కనుక పంచదార మాత్రమే వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి. మనం ఎప్పుడు వైట్ రవ్వతోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా గోధుమ రవ్వతో కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు వేస్తున్నాను. మా సాత్విక్ స్టార్ట్ చేసేసాడండి. సాత్విక్కి మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలి. ఇంకా నాకు ఆకలేస్తుందమ్మా, నాకు టిఫిన్ పెట్టు అని నా వెనకాలే తిరుగుతున్నాడు. ఉండ్రాళ్ళు కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి, వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం కదా. కానీ చేయడానికి అస్సలు కుదరలేదండి. ఎందుకంటే సాత్విక్ ఇద్దరు నాతో పాటే నిద్రలేస్తారు. హాలిడే కదా, కొంచెం ఎక్కువసేపు పడుకుందామని అస్సలు అనుకోరండి. స్కూల్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకటే టైంకి నిద్రలేస్తారు. కొంచెం ఎర్లీగానే నిద్రలేస్తారనమాట. పిల్లలు పడుకుంటేనే మనకి ఏ పని అయినా అవుతుంది కదండి. వాళ్ళు కూడా నిద్రలేచి నా వెనకాలే తిరుగుతూ ఉంటారు నేను ఏ పని చేస్తున్నా సరే. అందుకని ఇంకా మార్నింగ్ టైంలో నాకు ఉండ్రాళ్ళు ఇవన్నీ తయారు చేయడానికి అవ్వలేదు. ఇంకా సింపుల్గా రవ్వ కేసరి గారెలు పెట్టి స్వామివారి దగ్గర ధూపం వేసుకుని నమస్కారం చేసుకున్నాను. వినాయక చవితి నేను ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటానండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ఇయర్ నేను సెలబ్రేట్ చేసుకున్న వినాయక చవితి పూజ అనమాట. చాలా బాగా చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడే యూపీలోనే చేసుకున్నానండి. ఇంకా ఈ ఇయర్ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకోవాల్సి వచ్చింది. పూజ అయిపోయిన వెంటనే ఫస్ట్ సాత్విక్ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఎలాగో ఫెస్టివల్ చేసుకోలేదు కదండి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వినాయక చవితి పూజ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా పిల్లలిద్దరిని ఆఫీస్కి తీసుకువెళ్తాను అన్నారు. అందుకని వాళ్ళిద్దరిని అయితే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఆంధ్రాలో వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. యూపీలో ఎలా ఉంది, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, వర్షాలు పడుతున్నాయా అని అడుగుతున్నారు. ఇక్కడ పెద్దగా వర్షాలు ఏం లేవండి. అసలు 2-3 డేస్ నుంచి అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. మధ్య మధ్యలో వర్షాలు పడినా కానీ ఉక్కపోత మాత్రం అలాగే ఉంది.
విజయవాడ ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే ఆ వరద నుంచి తేరుకుంటున్నారు కదండీ. వరద నీరు మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. కానీ సగం సగం వరకు ఇల్లులన్నీ కూడా మునిగిపోయి ఆ వస్తువులు, సోఫాలు, టీవీలు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరాకుండా పోయాయి. నేను వీడియోస్ చూస్తున్నానండి. చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా నష్టం అన్నమాట ఇది. బైకులు అలాగే కార్లు ఇవన్నీ కూడా పని చేయకుండా పోయాయంట. అవి ఎందుకు కూడా పనికిరావంట పాపం. ఇవంతా కూడా వాళ్ళకి నష్టమే కదండీ. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు విష జ్వరాలు బాగా వ్యాపిస్తాయండి. ఆ మురికి నీటికి దోమలవి ఎక్కువైపోయి ఇప్పుడు విష జ్వరాలు ఎక్కడ చూసినా కూడా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి. ఇంటి చుట్టూ కూడా బ్లీచింగ్ పౌడర్స్ అవి చల్లుకుంటూ ఉండండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అసలు ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ కొంచెం జ్వరంగా అనిపించి ఒళ్ళు నొప్పులు లాంటివి ఉంటే గనక వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకోండి. టెస్ట్‌లన్నీ చేయించుకోండి. జ్వరమే కదా అని ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుని అశ్రద్ధ చేస్తే గనక అది చికెన్ గున్యానో లేదంటే డెంగ్యూ ఇటువంటి ఫీవర్స్ అయితే గనక వెంటనే ప్లేట్లెట్స్ పడిపోవడం, ప్రాణం మీదకి రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇటువంటివన్నీ కూడా వింటున్నాను. సో, జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళండి. అస్సలు అశ్రద్ధ చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. సేఫ్‌గా ఉండండి. నేను ఆ బొజ్జు గణపయ్యని కూడా అదే కోరుకున్నానండి. అందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలి అని. ఇక్కడ నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి పొడిపప్పు ప్రిపేర్ చేశాను. దీన్ని దాల్ ఫ్రై అని కూడా అంటారు. ఏం లేదండి, కందిపప్పుని కొంచెం పలుకుగా ఉడికించుకున్న తర్వాత అందులో నేను కొంచెం కొబ్బరి కూడా వేశాను. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పలుకుగా ఉడికించుకున్న తర్వాత దాన్ని మనం తాలింపు పెట్టుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటే బాగుంటుంది. సో, దీంతో పాటుగా నేను రసం కూడా ప్రిపేర్ చేశాను. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో గణపతి పూజ అండి. ఆఫీస్‌లో ఉండే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే కాబట్టి ఏ ఫెస్టివల్ అయినా సరే కొంచెం సెలబ్రేట్ చేసుకుంటారు. సాహితీ, సాత్విక్ ఇద్దరిని తీసుకుని మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్లారు కదండీ. అక్కడ తీసిన వీడియో అనమాట. నేను మీతో సరదాగా షేర్ చేసుకుంటున్నాను. యూపీలో కొన్ని కొన్ని ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. దీపావళి, హోలీ, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఇటువంటివి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, సంక్రాంతి ఇటువంటి ఫెస్టివల్స్ ఏవి కూడా వీళ్ళు పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు. దేవీ నవరాత్రులు కూడా ఇక్కడ పెద్దగా ఎవరు సెలబ్రేట్ చేసుకోరు. కొన్ని కొన్ని ఏరియాల్లో చేసుకుంటారు గానీ మేముండే ఏరియాలో పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు. అలాగే ఇక్కడ ఎవరికీ కూడా దసరా హాలిడేస్ కూడా ఇవ్వరు. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఆఫీస్‌కి వెళ్తే ఎంజాయ్ చేస్తారండి. బాగా ఆటలాడతారు. అక్కడ ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఆటలాడుకోవడానికి. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారనమాట. అక్కడ బాగా ఆటలాడొచ్చేసారు. చెమటలు పట్టేశాయి. నిద్ర కూడా వచ్చేస్తుందండి. ఈరోజు కొంచెం నాతో పాటు ఎర్లీగానే నిద్ర లేచారు. బాగా ఆటలాడారు కదా! నిద్రొచ్చేస్తుంది. భోజనం తినిపించి పడుకోబెట్టేయాలి. ఆఫీస్‌లోనే భోజనం చేసేయమన్నారంటండి. మేము ఇంటి దగ్గరే చేస్తాము అన్నారంట వీళ్ళిద్దరూ. అందుకని ఆఫీస్‌లో చేసిన ప్రసాదాలు అవి కూడా మాకు ప్యాక్ చేసి ఇచ్చారు. ఇవి నార్త్ వాళ్ళు వండిన వంటలేనండి. అయితే తినేది మన సౌత్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వండించుకుంటూ ఉంటారు చెప్పి. ఇక్కడ ఫస్ట్ పులిహోర అండి, అంటే లెమన్ రైస్. ఈ నార్త్ వాళ్ళకి ఈ పులిహోరలు ఇవన్నీ కూడా తెలీదు. కానీ తినేది మన వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పి వండించుకుంటారు. అవసరమైతే ఇక్కడ అబ్బాయిలు ఉంటారు కదండీ, బ్యాచిలర్స్, వాళ్ళే వండుకుంటారనమాట వాళ్ళకి కావాల్సినవి. ఈ బాక్స్ అయితే నార్త్ ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అసలు నార్త్ ఇండియన్స్ ఫెస్టివల్ అయినా సరే, నార్మల్ డేస్ అయినా సరే మామూలుగా వాళ్ళ మెనూలో కంపల్సరీ ఈ విధంగా పూరీలు కానీ లేదంటే చపాతీలు కానీ ఉంటాయి. అలాగే వీళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక స్వీట్ ఉండాలండి. స్వీట్ కంపల్సరీ చేసుకుంటారనమాట ఇక్కడ. సగ్గుబియ్యం పాయసం అది. చపాతీల్లోకి పన్నీర్ బటర్ మసాలా, అలాగే మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇలా ఉంటుందన్నమాట నార్త్ ఇండియన్స్ తినే ఫుడ్డు. ప్లేట్లో 2-3 రోటీలు, కొంచెం వెజిటబుల్ రైస్ కానీ నార్మల్ రైస్ కానీ చిన్న కప్పుతో పెట్టుకుంటారండి. అలాగే ఒక కప్ స్వీట్ కంపల్సరీ ఉంటుంది. అలాగే ఒక 2 కర్రీస్ ఉంటాయి. ఇలా తింటే హెల్తీనే అండి. కానీ మనకి ఒక ఫుడ్ అలవాటైపోయి ఉంటుంది కదా! మనం ఎక్కువ స్పైసెస్ తింటాం, మసాలాలు లాంటివి ఎక్కువగా వేసుకుని స్పైసీగా తింటాం కదండీ! ఈ కర్రీస్ ఏంటంటే అంత కారం ఉండవు, మసాలాలు ఏమీ పెద్దగా ఉండవు, కొంచెం స్వీట్‌గా కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి తింటాం కానీ ప్రతిరోజు తినాలి అంటే తినలేము. మనకి మన స్పైసెస్, మన మసాలాలు అలవాటైపోయి ప్రతిరోజు ఇవి తినాలంటే తినలేము.
సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఇక్కడ భోజనం అంటే చాలా ఇష్టమండి. ఆ పూరీలు, రోటీసు, ఆ కర్రీస్ అంటే చాలా ఇష్టం. ఈరోజు వాటితోనే వాళ్ళు భోజనం చేశారు. ఈ విధంగా మేము వినాయక చవితి పండుగ చేసుకోకపోయినా సరే పండుగ భోజనం అయితే చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. ఆంధ్రాలో ఉంటే గనక మనం పండుగ చేసుకోకపోయినా సరే ఆ పండుగ వాతావరణం ఉంటుంది. సందడిగా ఉంటుంది కదండీ! ప్రతి వీధిలో వినాయక విగ్రహాల్ని నిలబెడతారు. ఆ విగ్రహాల్ని చూడడానికి ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళడం ఇదంతా కూడా కొంచెం సందడిగా ఉంటుంది. ఇక్కడైతే ఆ సందడి గానీ, ఆ పండుగ వాతావరణం గానీ ఏమీ లేదు కదండీ! నార్మల్ డే లాగే గడిచింది ఈ రోజైతే. పండుగ భోజనం అయితే చేసాం కానీ, పండుగ రోజులాగైతే అస్సలు లేదండి. ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత స్వీట్ కూడా తిన్నాము. ఈ సగ్గుబియ్యం పాయసం అయితే చాలా బావుందండి. ఇక్కడ వాళ్ళు స్వీట్స్ చాలా బాగా చేస్తారు. బావుంటాయి టేస్టు. ఇంకా భోజనం చేసిన తర్వాత ఆఫ్టర్‌నూన్ టైంలో ఎక్కడికన్నా బయటికి వెళ్దాం పిల్లల్ని తీసుకొని అని అనుకున్నాం కానీ, ఇంకా సాహితీ, సాత్విక్ ఈరోజు ఎర్లీగా నిద్ర లేచారు. అందులోను ఆఫీస్ దగ్గర బాగా ఆటలాడి వచ్చేసారు కదండీ! భోజనం చేసిన తర్వాత హ్యాపీగా పడుకున్నారు. అండ్ నాకు కూడా కొంచెం హెడేక్ అనిపించింది. మేము కూడా పడుకుని 5:30 ఆ టైంకి నిద్ర లేచాము. ఇంకా నిద్ర లేచిన వెంటనే సాహితీ, సాత్విక్ ఇద్దరు కిందకి పార్క్‌లోకి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఈవినింగ్ 5, 5:30 ఆ టైం దగ్గర నుంచి నైట్ 8, 8:30 ఆ టైం వరకు కూడా కింద పార్క్‌లో చాలా సందడిగా ఉంటుందండి. పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకుంటారు. ఇక్కడ నేను వేడివేడిగా ఒక కాఫీ పెట్టుకొని బాల్కనీలో కూర్చొని తాగుతున్నాను. మా హస్బెండ్ బయట ఏదో కొంచెం వర్క్ ఉందని బయటకు వెళ్లారు. వినాయక చవితి రోజున మా డే ఇలా గడిచిందండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.